సో ఈరోజు మీ అందరికీ ఒక మ్యాథ్స్ క్లాస్ చెప్తా వినండి. మన మ్యాథ్స్లో అంత పెద్ద తోపేం కాదు, బట్ మన ఫిట్నెస్లో కూడా మ్యాథ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అదేంటో నేను చెప్తా, జాగ్రత్త వినండి. You know we got it like this. చేస్తే చాలా మంది ఏమనుకుంటారంటే ప్రోటీన్ ఇంటేక్ తీసుకునే విషయంలో మన బాడీ వెయిట్కి 1 grams 2 grams 2.5 grams తీసుకోవాలని అనుకుంటారు. బట్ అది కరెక్ట్ కాదు. మన ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎప్పుడు కూడా మన ఫుల్ బాడీ వెయిట్ని బేస్ చేసుకొని ఎప్పుడు తీసుకోకూడదు. సో ఇది చాలా మంది దగ్గర వినుంటారు, చాలామంది మీకు సజెస్ట్ చేస్తుంటారు, బట్ అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ 2 categories. ఒకటి ఫ్యాట్తో ఉండేది, ఇంకోటి ఫ్యాట్ ఫ్రీ మాస్ అనమాట. అంటే ఫ్యాట్ మాస్ ఒకటి, ఫ్యాట్ ఫ్రీ మాస్ ఒకటి. సో ఈ ఫ్యాట్తో ఉండేదానికి మనం ఎప్పుడైనా సరే ప్రోటీన్ ఇంటేక్ బాడీకి తీసుకున్నప్పుడు ఈ ఫ్యాట్ అనే దాన్ని ఎక్స్క్లూడ్ చేసి ఫ్యాట్ ఫ్రీ మాస్కి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్యాట్ అంటే కంప్లీట్ ఫ్యాట్. అది ఫ్యాట్ ఫ్రీ మాస్ అంటే ఏంటంటే నీ మజిల్స్ కానీ, నీ ఆర్గాన్స్ కానీ, ఆర్గాన్స్ అంటే లివర్, ఇంటెస్టైన్ ఇలాంటివి, అంటే మిగతా ఆర్గాన్స్, అండ్ వాటర్ పర్సంటేజ్ కానీ, అండ్ బోన్స్ కానీ, వీటన్నిటిని కలిపి మనం ఫ్యాట్ ఫ్రీ మాస్ అంటాం. సో వీటి మీద మాత్రమే వీటి వెయిట్ ఫ్యాట్ ఎక్స్క్లూడ్ చేసి వీటన్నిటి వెయిట్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం ప్రోటీన్ ఇంటేక్ అనేది తీసుకోవాలి. ఈ 1.2 2.5 1.8 ఇవన్నీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. దాన్ని ఇప్పుడు క్లియర్గా నీకు చెప్తా. నీకు ఎంత ఫిట్నెస్ మీద నాలెడ్జ్ లేకపోయినా సరే ఈ క్లాస్ వింటే నీకు అర్థమైపోతుంది. క్లాస్ అనుకో, చాలా క్లియర్గా చెప్తా విను. ఈ స్కూల్లో కూడా అట్లా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తారంటే నీ బిఎంఐ తెలుసుకోవాలి. నీ బిఎంఐలో మనకి మజిల్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, వాటర్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఇవన్నీ ఉంటాయి. ఇంకా చాలా కేటగిరీస్ ఉంటాయి. సో దాంట్లో మీరు ఏదో ఒకటి చేయండి, బిఎంఐ చెక్ చేయించుకోండి. లేదంటే మన వెయిట్ స్కేల్ యూజ్ చేసుకొని, అది అంత అక్యురేట్ రాదు బట్ వస్తుంది. ఒక వెయిట్ స్కేల్లో బ్లూటూత్ కనెక్ట్ చేస్తే మన వెయిట్తో పాటు మన బిఎంఐ క్యాలిక్యులేషన్ కూడా వస్తుంది. దాంట్లో ఎట్లుంటుంది అంటే ఒక ఫ్యాట్ పర్సంటేజ్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా విను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బాడీ వెయిట్ వచ్చేసి 75. నా బాడీ వెయిట్ తీసుకుందాం. నా బాడీ వెయిట్ వచ్చేసి 75 kgs. నా ఫ్యాట్ పర్సంటేజ్ నేను క్యాలిక్యులేట్ చేసుకున్నా. నా ఫ్యాట్ పర్సంటేజ్ వచ్చేసి 23 అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఈ మధ్య నేను చూడలేదు. సో 23 అనుకో. సో ఇప్పుడు ఇది పర్సంటేజ్ లెక్క ఉంది కాబట్టి దీన్ని కేజెస్లోకి కన్వర్ట్ చేయాలి. కేజెస్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం డెసిమల్స్లో కన్వర్ట్ చేయాలి. అంటే డివైడెడ్ బై 100 చేయాలి. చేస్తే 0.23. సో ఇప్పుడు మన బాడీ వెయిట్ 75 kgs ఇంటూ 0.23 అంటే ఎంత? 17.75. ఓకే, సో ఇది కేజెస్లోకి వచ్చింది. ఇప్పుడు అంటే మన టోటల్ 75 kgs బాడీ వెయిట్లో 17.75 kgs ఫ్యాట్ ఉంది. అంటే 75 మైనస్ 17.75 అంటే 57.25. సో ఇది ఫ్యాట్ ఫ్రీ మాస్. అంటే ఆ ఫ్యాట్ ఫ్రీ మాస్లో ఇంక్లూడింగ్ మనకి మజిల్, ఆర్గన్స్, బోన్స్, వాటర్, ఇంకా ఈటీసీ ఎక్సెట్రా అనమాట. అంటే ఫ్యాట్ కాకుండా ఫ్యాట్ని ఎక్స్క్లూడ్ చేసి మిగతా ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో మజిల్తో సహా దాన్ని మనం ఫ్యాట్ ఫ్రీ మాస్ అంటాం. అర్థమైందా? సో ఇప్పుడు ఈ ఫ్యాట్ ఫ్రీ మాస్ మీద మనం ప్రోటీన్ ఇంటేక్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మన ఫ్యాట్ ఫ్రీ మాస్ ఎంత? ఫ్యాట్ ఫ్రీ మాస్ ఎంత ఇప్పుడు? అంటే మన ఫ్యాట్ తీసేగా 57.25 kgs. సో ఇది మన ఫ్యాట్ ఫ్రీ మాస్. దీని మీద మాత్రమే మనం ప్రోటీన్ ఇంటేక్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైందా? సో ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేస్తా చూడండి. దీంట్లో కూడా మళ్ళీ రేంజెస్ ఉంటాయి, ప్రోటీన్ రేంజెస్. అంటే అందరూ అంటూ ఉంటారు కదా, లైక్ ఎట్లా అంటే నేను ఇప్పుడు ఈ ప్రోటీన్ ఇంటేక్ 1.8 తీసుకోవాలా, 1.5 తీసుకోవాలా, 2 grams తీసుకోవాలా, లేదా 2.5 తీసుకోవాలని అడుగుతారు కదా. సో అది నేను చెప్తా. దీంట్లో ఎట్లా ఉంటుంది అంటే సిడెటరీ అంటే నో యాక్టివిటీ. సో నో యాక్టివిటీ పీపుల్ కొంతమంది ఉంటారు, అండ్ జనరల్ ఫిట్నెస్ పీపుల్ కొంతమంది ఉంటారు.
అంటే ఈ జనరల్ ఫిట్నెస్ అంటే వీక్లీ ఒక 3 days జనరల్గా మెయింటైన్ చేసుకునేటోళ్ళు ఫిట్నెస్. లేదు వీక్ మొత్తం నేను వెళ్తాను అనేటోళ్ళు ఎట్లా అంటే లీన్ కానీ లేదా వెరీ యాక్టివ్ ఇన్ మజిల్ బిల్డింగ్ వీక్ మొత్తం వెళ్తారు వీళ్ళు. సో వెళ్ళే వాళ్ళకి రేంజెస్ ఎట్లుంటాయంటే నేను చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సో వీక్ మొత్తం నో యాక్టివిటీ పీపుల్కి ప్రోటీన్ రేంజ్ ఎట్లా ఉండాలంటే, వాళ్ళు ఏ యాక్టివిటీ చేయరు కాబట్టి, ఓన్లీ వాళ్ళ డైలీ యాక్టివిటీస్ తప్ప ఇంకే యాక్టివిటీస్ చేయరు కాబట్టి, సో వాళ్ళకి 0.8 grams సరిపోతుంది, చాలు. ఇది మెయింటైన్ చేసుకుంటే చాలు. అండ్ వన్ కంపేర్ టు వీళ్ళు ఏంటంటే జనరల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు, అంటే జనరల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే 1.2 to 1.5 grams తీసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? అండ్ యాక్టివ్గా ఉండే పీపుల్ ఏం చేస్తారంటే, నేను మంచి మజిల్ బిల్డ్ చేయాలి, నేను ఫ్యాట్ లాస్లో ఉండాలి, నా ఫ్యాట్ కట్ అవ్వాలి, మజిల్ బిల్డ్ చేయాలి అన్న వాళ్ళు ఏం చేస్తారంటే రేంజ్ అనేది 2 నుంచి 2.5 grams. అంటే ఇక్కడ ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. నో యాక్టివిటీ అంటే అసలు ఏ యాక్టివిటీ లేకుండా ఓన్లీ వాళ్ళు డైలీ యాక్టివిటీస్ చేసుకొని డైలీ టాస్క్లు చేసుకొని ఫుడ్ తినేటోళ్ళు ఏం చేస్తారంటే 0.8 grams అంటే 0.5 to 0.8 లాస్ట్ అనమాట, ఆ రేంజ్లో తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి జనరల్ ఫిట్నెస్ అంటే వీక్లీ నేను ఒక 3-4 days వెళ్తాను, బట్ లెస్ యాక్టివిటీ ఉంటుంది, అంటే ఏదో జనరల్ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటున్నారే వాళ్ళు 1.2 నుంచి 1.5 grams వరకు మీరు తీసుకోవచ్చు. అండ్ యాక్టివ్ అంటే నేను మజిల్ మంచిగా బిల్డ్ చేయాలి, ఫ్యాట్ కట్ చేయాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వీక్లీ 6 days వెళ్తారు, 1 day రెస్ట్ ఇస్తారు మహా అయితే. సో వాళ్ళు ఏం చేస్తారంటే 2 to 2.5 grams మధ్యలో తీసుకోండి. అది కూడా దేంట్లో ఈ 57.25 ఉంది చూసారా, దీనికి క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ప్రోటీన్ ఇంటేక్ అనేది మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు మనం ఫ్యాట్ని ఎక్స్క్లూడ్ చేసాం, మరి ఫ్యాట్ ఫ్రీ మాస్ని మనం ఇంక్లూడ్ చేసినప్పుడు దీంట్లో మజిల్ ఒక్కటే కాదు కదా, ఆర్గాన్స్ ఉంటాయి, బోన్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది, అండ్ ఇంకా ఈ ఆర్గాన్స్లో లివర్ కానీ ఇంటెస్టైన్ ఇవన్నీ ఉంటాయి కదా, మరి వాటిని ఎందుకు మనం ఇంక్లూడ్ చేసామని అడగచ్చు. మజిల్ అనేది మన బాడీ అనేది ఓన్లీ మజిల్తో బిల్డ్ అవుతుంది కదా అని అడగచ్చు. మనం ఎందుకు చేస్తామంటే ఫ్యాట్కి ప్రోటీన్ అనేది అంత యూజ్ ఉండదు, అసలు వెరీ లెస్ యూసేజ్ అనమాట ఫ్యాట్కి. సో అందుకే మనం ఫ్యాట్ని ఎక్స్క్లూడ్ చేసేస్తాం. బట్ మిగతా ఆర్గన్స్ మన బాడీలో ఏవైతే ఉంటాయో, ఈ ఇంటెస్టైన్ కానీ లివర్ కానీ ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా ప్రోటీన్ అనేది ఉండాలి. ప్రోటీన్ అనే కాదు, మోస్ట్ ఇంపార్టెంట్లీ అమినో యాసిడ్స్ ఉంటాయి, వాటి టర్న్ ఓవర్ పక్కా ఉండాలి. సో దాని గురించి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి వాటర్కి ఎందుకనంటే ప్రోటీన్ అనేది మన హైడ్రేషన్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ప్రోటీన్ టర్న్ ఓవర్ అనేది ఖచ్చితంగా వాటర్ కూడా ఉండాలి. అర్థమైందా? అండ్ ఈ మిగతా ఆర్గన్స్కి, బోన్స్కి, వీటన్నిటికీ కూడా ప్రోటీన్లో ఉన్న అమినో యాసిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మిగతా ఆర్గన్స్ అన్నిటిని కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం ఈ ఫ్యాట్ ఫ్రీ మాస్లో. అండ్ ప్రోటీన్ అనేది మెయిన్ సోర్స్ మీకు తెలుసు కాబట్టి, సో ఇంకా మజిల్ అనేది మెయిన్ సోర్స్ కాబట్టి ప్రోటీన్ టర్న్ ఓవర్ అనేది దానికి ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఎక్కువ ప్రిఫరెన్స్ దానికి ఇస్తాం. సో అందుకే ఫ్యాట్ ఫ్రీ మాస్ అనేది ఇస్తాం. అల్టిమేట్గా అర్థమైంది కదా. సో ఇది ఫ్యాట్ ఫ్రీ మాస్ నుంచి ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ వెయిట్ అనేది 75 kgs ఉంది, మన ఫ్యాట్ అనేది 23% ఉంది. దాన్ని కేజెస్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 100 చేయాలి. అప్పుడు నేను చేస్తే ఎంత వచ్చింది, చేసిన తర్వాత 75 kgs టోటల్ బాడీ వెయిట్ ఇంటూ 0.23 క్యాలిక్యులేట్ చేస్తే 17.75 అనేది మనకు వచ్చింది. ఈ 17.75 అనేది ఫ్యాట్, మన బాడీలో ఉన్న కంప్లీట్ ఫ్యాట్. ఓకే, సో ఇప్పుడు 75 మన బాడీ వెయిట్లో నుంచి 17.75 ఫ్యాట్ అనేది ఎక్స్క్లూడ్ చేస్తే 57.25 వచ్చింది. అది ఫ్యాట్ ఫ్రీ మాస్, ఫ్యాట్ కాకుండా మిగతాదంతా. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఫ్యాట్ ఫ్రీ మాస్ ఎంత మనకి 57.25. దీని మీద మనం ప్రోటీన్ ఇంటేక్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ఇంటేక్ తీసుకోవాలి. అర్థమైందా? దాంట్లో కూడా 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి నాన్ యాక్టివిటీ, ఏ యాక్టివిటీ ఉండదు, వాళ్ళ డైలీ టాస్క్లు తప్ప ఏ యాక్టివిటీ ఉండదు, వాళ్ళు మాత్రం 0.5 నుంచి 0.8 grams ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవాలి. అండ్ జనరల్ ఫిట్నెస్ మెయింటైన్ చేసేటోళ్ళు వాళ్ళు ఏంటంటే వీక్లీ అంత యాక్టివ్గా ఉండరు, బట్ యాక్టివ్ ఉంటారు, లెస్ యాక్టివ్.
ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవడానికి 1.2 నుంచి 1.5 గ్రామ్స్ వరకు మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ వెరీ యాక్టివ్ అంటే నేను ఫ్యాట్ లాస్ అవ్వాలి, మజిల్ గెయిన్ చేయాలి, ఒక మజిల్ టోనింగ్ డెఫినేషన్ రావాలనే వాళ్ళు రెగ్యులర్గా వర్కౌట్ చేసేటోళ్ళు 2 నుంచి 2.5 గ్రామ్స్ ఇంటేక్ మన ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటే ఏది అది కూడా మన ఫ్యాట్ ఫ్రీ మాస్ మీద. ఇది ఇంపార్టెంట్. సో ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి, మీ క్యాలిక్యులేషన్స్ అనేవి మీరే చేసుకోవచ్చు. అండ్ ఇంకో ఈ BMI 23% ఫ్యాట్ పర్సెంటేజ్ నాకు ఎట్లా తెలిసిందంటే BMI అనేది మనం చెక్ చేసుకోవాలి. బయట సెంటర్స్ ఉంటాయి, లేదంటే కనుక ఒక వెయిట్ మిషన్ తీసుకోండి, ఏది డిజిటల్ వెయిట్ మిషన్. దాంట్లో అంత అక్యురేట్ రాదు, బట్ వస్తుంది. దానికి బ్లూటూత్ కనెక్ట్ చేసి మీరు ఎక్కంగానే వెయిట్ చూపిస్తుంది అండ్ బాడీ ఫ్యాట్, మాస్, వాటర్ ఇవన్నీ చూపిస్తుంది అనమాట. సో దాంట్లో మీకు ఒక అక్యురేట్ కాకపోయినా అటు ఇటుగా మీకు ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది చూపిస్తుంది. సో దాంట్లో మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఈ విధంగా మీరు ప్రోటీన్ అనేది మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, చాలా పెద్ద క్లాస్ చెప్పినట్టున్నా. మీకు నిజంగా మీకు అర్థమైతే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు అర్థం కాకపోతే ఏ పాయింట్లో మీకు అర్థం కాలేదో అది కూడా కామెంట్ చేయండి, దాని మీద కూడా ఒక వీడియో తీయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంతకంటే వివరంగా అయితే ఎవడో చెప్పలేడు. మీకు అర్థమైంది, ఖచ్చితంగా అర్థం అవ్వాలి. ఇట్లాగా మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ప్లీజ్ డూ షేర్, కామెంట్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అట్లానే మన ఛానల్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఉంది. ప్లీజ్ గో అండ్ అక్కడ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.